అందరికీ నమస్కారం. కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇంట్లో గొడవలు ఉండవు, ఇక అన్నీ సుఖ సంతోషాలు కలుగుతాయి. ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించారు. ఇక అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి ఆ పట్టణంలోనే నివసిస్తున్నాడు. కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు. ఒకరోజు తను తన భార్యతో చెబుతున్నాడు, ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మ నాన్నను చూశాను అని చెప్పాడు. అలాగే వాళ్లకు కనబడకుండానే నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు. ఏంటి, మీ అమ్మ నాన్నలను చూసారా? వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఫుట్పాత్ మీదనే ఉండనివ్వండి, అంతేకాని పొరపాటున కూడా మన అడ్రస్ వాళ్ళకు చెప్పవద్దు అని ఆ భార్య చెప్పింది. ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు. అతని భార్య అంటుంది, మీరు భలే చెప్తున్నారు. ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమీ కాదు. ఈ జనంలో వారు మన ఇంటిని అసలు కనిపెట్టనే లేరు అని చెబుతుంది. మనం ఇల్లు కూడా మారిపోయాం కదా, అలాగే మన అమ్మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలీదు. అంతలో భర్త అంటున్నాడు, నీకేమైనా మతిపోయిందా? ఇంటి అడ్రస్ తెలీదు కానీ నా ఆఫీస్ అడ్రస్ అయితే తెలుసు కదా. సరాసరి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తే అప్పుడు అతడి భార్య అంటుంది, అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా. కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే వారు ఖచ్చితంగా నా అడ్రస్ను వాళ్ళు ఇచ్చేస్తారు. నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. ఎందుకు నన్ను వదలరు వీళ్ళు అని అనుకుంటుండు. నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది. ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని కొంపదీసి వచ్చేసారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్ళి తలుపులను తీసి చూసేసరికి వారి తల్లిదండ్రులు అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు. ఇంతలో తండ్రి అడుగుతున్నాడు, నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు. అప్పుడు కొడుకు అంటున్నాడు, నేను చూడలేదు అని అన్నాడు. అతడు చూశాడన్న విషయం తండ్రికి తెలుసు. అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు. తండ్రి అంటున్నాడు, నేను నీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాము అని. ఇంత పెద్ద మహానగరం కదా, 4 వైపులా కూడా పెద్ద కట్టడాలు. చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇంతలో కొడుకు అడుగుతున్నాడు, సరే కానీ ఇంతకి ఎందుకు వచ్చారు చెప్పండి అని ఆ తండ్రిని అడుగుతున్నాడు. నా జీతంతో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది. అసలు మీ ఇద్దరికి ఆత్మాభిమానం ఉన్నదా? అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకోసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా. ఏదో 4 ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితం అని ఆ వృద్ధుడి కొడుకు అన్నాడు. మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదు అని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేసారా? ఇంతలో కోడలు ఇలా అంటుంది, నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా? అన్నీ మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది. కొడుకుని కోడల్ని తండ్రి ఆపాడు. ఇక చాలు, మీరిద్దరు కూడా చాలా చెప్పారు. మేము చాలా వింటున్నాము. మేమిద్దరము కూడా చాలా విన్నాము. మేము ఆత్మాభిమానంను వదులుకొని ఉండిపోవడానికి, మీతో ఇక్కడే ఉండడానికి రాలేదు. ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ని కొనుక్కున్నాము. ఈరోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి. అందుకే
కొత్తింటికి మేము పూజ చేసుకుందామని అనుకుంటున్నాం. దానికోసం మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము, అంతేకాని మీతో ఉండిపోనికి కాదు. కొడుకుతో చెబుతూ ఉన్నాడు. బాబు, నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అంత అర్హత లేదని, మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదని చెప్పావు కదా. నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో? ఇక్కడ ఫ్లాట్ని తీసుకున్నాను నేను. ఎల్లుండి మా నూతన ఇంటి గృహప్రవేశం. నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పారు. కొడుకు అడుగుతున్నాడు, నిజంగానే చెబుతున్నారా? మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ని కొన్నారా? ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా 50 నుండి 60 లక్షల వరకు ఉంటుంది. మీరు ఎలా కొనగలిగారు అని అడుగుతున్నాను. నాకు తెలీదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో? మీరు అబద్ధం చెబుతున్నారు నాన్న. మీరు నిజాన్ని చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? నిజం చెప్పండి, నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు. అప్పుడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో, ఎటువంటి సమస్య కూడా నాకు లేదు. ఒకవేళ పూజకు రావాలి అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది, మీరిద్దరు కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తల్లిదండ్రి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది, మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేంటి? నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా? వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఒకవేళ వాళ్ళు స్కూల్లో ఉన్న ఇల్లు అమ్మేసి కూడా కొనవచ్చు అని వృద్ధుల కొడుకు అంటున్నాడు. వీళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా? ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది. కావాలంటే వారు చెప్పిన తేదీన నువ్వు కూడా నాతో పాటు ఈ అడ్రస్ దగ్గరికి రా, నేను నీకు చూపిస్తాను అన్నాడు ఆ భర్త. అప్పుడు తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకొని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్ళాడు. ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది. పూజ ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఇక అది చూసిన కోడలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. వెంటనే తన భర్తతో ఇలా అంటుంది, నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారే కొనుక్కున్నారే అనుకుంటా. ఈ ఏర్పాట్లు అన్నీ కూడా చూస్తూ ఉంటే మామయ్య గారే కొన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు భర్త అంటున్నాడు, నాకు కూడా అర్థం కావడం లేదు ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అని. ఈ సొసైటీని చూసావా? ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కనీసం 1 కోటి రూపాయలు అయినా ఉంటుంది. ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్యాభర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్ళారు. వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించారు. ఇక ఆ తండ్రి తన భార్యతో చెబుతున్నాడు, వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో తల్లి లోపల నుండి ప్రసాదాన్ని తీసుకువచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది. పూజారి పూజ సామాగ్రి, ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు, మీరు నాన్న పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరు ఏమిటి అన్నాడు. ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు, అయినా పిలిచినా ఎవరూ రారు, అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు. నాన్న, నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా? మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు ఆ వృద్ధుని కొడుకు. అప్పుడు బాబు, ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు, అది మనకి ఒక జ్ఞాపకము. దానిని అమ్మేస్తానా అని ఎలా అనుకుంటున్నావు? అయినా అక్కడి ఊరు విషయమే వేరు, అది మీకు వివరించాలని నేను ఇక్కడికి ఒక ఇల్లు తీసుకున్నాను. కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని. కానీ ఈరోజు చూడు, నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్లోనే ఒక ఫ్లాట్ని తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలనుకుంటున్నాను. ఈ మహానగరం గాలిలో ఏముంది? చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఎంతలా మార్చేసింది. కానీ బాబు, ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడూ నువ్వు పోల్చవద్దు. ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊర్లోని ఇంటిని అమ్మాల్సిన అవసరం అనేది లేదు. మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి నాన్న? మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు? ఇప్పుడు నాకు అర్థమైంది నాన్న. నా ఇల్లు చాలా చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడే వచ్చి
మీతో ఉండిపోవాలని కొన్నారు కదా. నిజంగా నాన్న, ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు. ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని ఆ కొడుకు తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి అంటున్నారు, లేదు బాబు, ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు. అందుకే ఈ మహానగరం అన్న, నగర వాసులన్న, వాళ్ళ మాటలు అన్న కూడా నాకు నచ్చదు. మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు అని ఆ తండ్రి అంటున్నాడు. ఇప్పటి వరకు మేము ఊరు వాళ్ళము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి. ఇప్పుడు చూడు, ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరుని ఎంతగా మార్చేశావో. మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మరవలేను. నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు అని ఆ తండ్రి అంటున్నాడు. కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని. నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నానో అని, మేము చిన్న ఊరు నుండి వచ్చామని, మహానగరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడి మేము కూడా మహానగరంలో ఉండగలము అని గుర్తించాలి అని నేను ఈ ఫ్లాట్ కొన్నాను అని ఆ తండ్రి చెప్తున్నాడు. నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ కొన్నాను. ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను. కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలి అని అనిపించలేదు. నువ్వు ఈరోజు చెప్పిన మాటలు, ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబు. నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని ఆ తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నాడు. అమ్మా నాన్న, మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారో ఎందుకు అడుగుతున్నాను అంటే, ట్రైన్ టికెట్లకు ముందే బుక్ చేసుకోవాలని కదా. ట్రైన్ టికెట్లు దొరకడం చాలా కష్టమైపోతుంది అని చెప్పాడు ఆ కొడుకు. ఎంతలో తండ్రి అంటున్నాడు, బాబు, మేము ఏమీ ఆలోచిస్తున్నామంటే, మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము? నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు. మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాం. ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది, అందుకే ఆలోచిస్తున్నాం. ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు, మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటాం అని ఎందుకు అంటున్నారు? అప్పుడు కోడలు చెబుతుంది, మీ అమ్మ నాన్న వెళ్ళేటట్లు లేరు, తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు, ఇంకెందుకు వెళ్తారు? ఇంతలో ఆ కొడుకు చెబుతున్నాడు, నాన్న, నేను మీకు కొన్ని రోజుల సమయం ఇస్తున్నాను. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లను చేసుకోండి అంటాడు. కొడుకు నుండి ఈ మాటలు విన్న ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ, ఆత్మాభిమానంని చంపుకుంటూ, ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇలా ఎలాగోలా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాన్ని చేశారు. కానీ వారం రోజుల తర్వాతనే టికెట్లు అనేవి దొరికాయి. వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు, నాన్న, ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను, కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అంటాడు. ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహారం శైలి మొత్తం మారిపోతుంది. మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించేది అత్తగారితోనే. ఒకరోజు ఉదయాన్నే అత్తగారు, అమ్మ, నాకు ఎందుకో ఈరోజు ఉదయం నుండి కొంచెం బాగాలేదు అని చెబుతుంది. కానీ గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది. ఈరోజు వంట నువ్వే చేయమ్మా అని కోడలతో చెబుతుంది. అంతలో కోడలు ఇలా అంటుంది, ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచక చేసేవారు. ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడో అప్పటి నుండి మీ ఆరోగ్యం బాగాలేదు అని సాకులు చెప్పడం మొదలుపెట్టారా ఏంటి అని ఆ కోడలు ముసలావిడను అంటుంది. అలా ఏమీ లేదమ్మా, నిజంగానే నా ఆరోగ్యం బాగాలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు. తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్దాయన కొడుకుతో చెబుతున్నాడు, బాబు, వెంటనే అంబులెన్స్ పిలిపించు,
మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అన్నాడు. ఇంతలో కొడుకు అంటున్నాడు, కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం కాదు, ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి, అమ్మకు మెలకువ వస్తుంది, మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు. కానీ తల్లి స్పృహలోకి రాలేదు. అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయారు. వెంటనే అంబులెన్స్ను పిలవండి, నాకెందుకు చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి. కానీ నాన్న పిలవగానే వచ్చేయడానికి ఇది ఏమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా? మీకేం తెలుసు ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో? ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది. ఇంకా కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను 2 చేతులతో ఎత్తుకొని ఇంటి నుండి బయలుదేరాడు. కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు. అంతలో కోడలు అంటుంది, మీ నాన్నగారు ఏదో కోటేశ్వరులాగా మీ అమ్మగారికి తీసుకొని వెళ్తున్నాడే, అసలుకు ఈ మహానగరంలో ఎక్కడికి తీసుకెళ్ళగలడు? చూద్దాం, మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో అని. సమయం రాత్రి అవుతుంది. కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయలేదు ఇద్దరు కూడా. ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు. ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి, ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా? ఇప్పుడు మీకు సమయం దొరికిందా? అమ్మని శ్మశానంలోనే వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు. అలా అడగడంతో కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి, నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు? పిల్లల కోసమేమో మేము తల్లిదండ్రులం ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు, కానీ పిల్లల నోట నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడే ఎందుకు బ్రతికున్నాంరా నాయనా అని మాకు అనిపిస్తుంది అని. అలాగే నాన్న, మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను, కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా, ఒక సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేను అని ఆ కొడుకు అన్నాడు. ఇదిగోండి మీ సామాన్లని, మీ సూట్ కేసులు సర్దేశాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అన్నాడు ఆ కొడుకు. చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా? మీ అమ్మకి ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది, తెలుసా మీకు? అది తెలియదు కదా. వెంటనే నేను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని. ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడుతావు. అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు, నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైన తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకు. అయినా బ్రతికుండి మీరేం చేస్తారు? ఇద్దరు నా తల మీద భారాలుగా మారారు కదా, అప్పుడు ఒకరి నుండైనా నాకు విముక్తి కలిగేది కదా అని ఆ కొడుకు ఆ తండ్రితో అంటున్నాడు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసు తీసుకొని, చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు. ఈరోజు తర్వాత మా జీవిత కథ నుంచి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకుంటానే, లేకపోతే పిల్లలు సజీవంగానే ఉండగానే తల్లిదండ్రులను చంపేస్తారు. ఇప్పుడు వెళ్తాను, కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరి నేను చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తండ్రి. ఆ తర్వాత 20 రోజుల వరకు భర్త హాస్పిటల్లో బయట ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు. ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వచ్చేశారు. కొడుకు చేసిన అవమానాన్ని భరించలేక, కానీ ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు. కానీ తండ్రి తన కొడుకుని ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంతలో భార్య, ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు ఆ తండ్రి. వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతోనే తన భార్యకు వైద్యాన్ని చేయించాడని, ఆ ధనాన్ని అంతా ఖర్చు చేసేశాడని, ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ని కొన్నాను అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను. కానీ మీరు అవమానించిన
తీరుని, కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు, నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేసాను. లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ నీ పేరు మీద ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు. కానీ దానికి ఒక షరతు. ఆ షరతు ఏమిటంటే, నువ్వు ఒక షరతుకు ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ నీకే ఇస్తాను అన్నాడు ఆ తండ్రి. కొడుకుతో చెప్పాడు. ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు. ఆ షరతు ఏమిటి నాన్న అని అన్నాడు. నువ్వు నీ భార్యను ఇక్కడే 6 నెలల పాటు ఉండి మా సేవను చేయాలి. అది కూడా ఎలాంటి వేతనాన్ని మీరు ఇద్దరు కూడా ఆశించకుండా. అలా చేసినట్లయితే, నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ని నేను మీ ఇద్దరి పేరు మీద మార్పిస్తాను. తర్వాత మేము మా ఊరికి వెళతాం అని చెప్పాడు ఆ తండ్రి. నిజం చెప్పాలి అంటే నాకు నా ఊరిలో ఉండడమే ఇష్టం అన్నాడు ఆ తండ్రి. కానీ ఏంటి 6 నెలల అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు. ఇంతలో కోడలు అంటుంది, 6 నెలలు మేము మీకు సేవ చేస్తాం మామయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి, మీకేమైనా మతిపోయిందా ఏంటి? ఈ ఫ్లాట్ విలువ 1 కోటి రూపాయలు అయినా ఉంటుంది. మీరు 6 నెలల సేవకి ఎందుకు భయపడుతున్నారు అని. సరే, నువ్వు చెప్పినట్లయితే చేద్దాం అంటూ ఇద్దరు గది నుండి బయటకు వచ్చి, కానీ నాన్నగారు మీరు 6 నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు. నేను మాట మీద నిలబడతాను, కానీ నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలను ఇస్తున్నాను అని ఆ తండ్రి ఆ కొడుక్కి ఇస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన విషయం షరతుకి మంజూరు అవుతున్నావా అని అడుగుతున్నాడు ఆ తండ్రి. అప్పుడు కొడుకు చెబుతున్నాడు, సరే నాన్న, ఉద్యోగం మానేసి మీకు మేము సేవ చేస్తాము అని ఒప్పుకొని కొడుకు కోడలు వారింటికి కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలు తీర్చుకుంటూ 6 నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేల మీద పెట్టకుండా చూసుకున్నారు. 6 నెలలు గడిచిపోయాక తర్వాత కొడుకు తనను ఈ ఫ్లాట్ దక్కుతుందని సంతోషంతో నేల మీద నిలబడకుండా ఉన్నాడు. ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగించాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, బాబు, మేము వెళ్ళే ముందు నీకు ఒక మాట చెబుతున్నాం. నువ్వు వెళ్ళి మన ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా, ఆ రంగులన్నీ కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి. అవునా, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు. ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్న అని అడిగాడు కొడుకు. అలాగే, మీరు ఈ ఫ్లాట్ కొత్తగానే కదా కొన్నారు, ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి. ఇంతలో ఆ తండ్రి అంటున్నాడు, అయ్యో, ఈ కాగితాలలో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో. ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను. నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే. ఇక ఈ ఫ్లాట్ గురించి అంటావా? ఈ ఫ్లాట్ను అయితే నేను 6 నెలల కోసం అద్దెకు తీసుకున్నాను. నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులను దారుణంగా అవమానించావు కదా. నీ అహంకారానికి తట్టుకోలేక నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు మీ ఊర్లో నివసించడం తప్ప మీకు వేరే మార్గమే లేదు అని ఆ తండ్రి చెప్పాడు. అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి ఇలా, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిపి కొడుకు కోడలు అత్తామామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది. వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నామని, ఫ్లాట్ దక్కుతుందని ఆశతో ఉన్నారు. అయితే ఇది తెలుసుకున్న అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది. అప్పుడు కొడుకు చెబుతున్నాడు, నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని ఆ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి అడిగాడు. కొడుకు కోడలు అత్తామామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుండి అందరూ కలిసి వారి ఊరికి వెళ్ళి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో, ఉద్యోగం రావడానికి కారణమయ్యారో, తర్వాత ఆ విషయాలు అన్నీ కూడా కొడుకు అనేది తెలుసుకున్నాడు. అది తెలుసుకున్న తర్వాత కొడుకు చాలా చింతించాడు. తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులకు, తను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా అంటే చాలా బాధపడ్డాడు. కొడుకు కోడలు ఇద్దరు కూడా అత్తమామలను తల్లిదండ్రుల వల్ల చూసుకోవడం ప్రారంభించారు. ఇక ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.